వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన స్థిరాస్తి వ్యాపార రంగానికి ఊపిరి పోసేలా చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థిరాస్తి వ్యాపారులకు, ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. లేఅవుట్లలోని రోడ్లను 12 మీటర్ల నుంచి 9 మీటర్లకే కుదిస్తూ సవరణ చేసింది. 500 చదరపు మీటర్ల పైబడిన స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు సెల్లార్కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజలకు, వ్యాపారులకు ఆమోదయోగ్యమైన ఈ నిర్ణయాలు రాష్ట్ర స్థిరాస్తి రంగానికి గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. 5 అంతస్తుల వరకు భవన నిర్మాణాలకు దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేయడమే తడువుగా అనుమతులొచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లేఅవుట్లకు అనుమతుల్ని సులభతరం చేసింది. రోడ్ల నిర్మాణ పొడవు, వెడల్పు తగ్గిస్తూ వెసులుబాటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల స్థలాలకు ఆనుకుని అభివృద్ది చేసే లేఅవుట్లకు ఆయా శాఖల నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం తప్పనిసరన్న నిబంధనను తొలగించింది. నిబంధనల సరళీకరణ ద్వారా అనుమతులు తీసుకోకుండా వెలుస్తున్న లేఅవుట్లను కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో అధికారుల బృందాలతో ఉత్తమ విధానాలపై ప్రభుత్వం అధ్యయనం చేయించింది. వీరి నివేదికలు ప్రజలు, స్థిరాస్తి వ్యాపారుల అభిప్రాయాలు తెలుసుకున్నాక భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతుల్లో పలు సవరణలు చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం వేర్వేరుగా 2 జీవోలు జారీ చేసింది. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్షేత్రస్థాయిలో కనిపించేలా ఈ సవరణల్ని చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. 5 అంతస్తులు కట్టుకునే వాళ్ళందరికీ గతంలో లాగా డిపార్ట్మెంట్ చుట్టూ తిరగకుండా చాలా సులభతరం చేశాం. ఎవరైతే లైసెన్స్ సర్వేయర్స్ వాళ్ళు ఉండారో, ఇంజనీర్లు, వాళ్ళు ప్లాన్ ఆన్లైన్ లో పెట్టి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కడితే ఇట్ ఈస్ డీమ్డ్. అయితే కన్స్ట్రక్షన్ లో తేడా వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లేఅవుట్లు కూడా తీసుకుంటే ఈ రోజు ఎక్కడైనా ఒక లేఅవుట్ వేసేయాలంటే 12 మీటర్లు మినిమం రోడ్డు ఉండాలి. ఎక్కువ రాష్ట్రాల్లో ఈ రోజు 9 మీటర్లే ఉంది. అందువల్ల యాక్చువల్గా ఈ రాష్ట్రంలో కూడా ఎవరైనా లేఅవుట్ వేయాలంటే 9 మీటర్స్ మినిమం ఉండేట్టుగా తీసుకొచ్చాం. ఈ విధంగా అనేకమైన చేసాం. ఇంకా కూడా నేను అందరికీ చెప్తున్నాను, నేను ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు మీతో మీటింగ్ పెడతాను. నా ఇబ్బందులు ఉంటే మీరు కానీ తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఇతర రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో తీసుకురండి. ఇవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తున్నాను. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాల్ని అభివృద్ది చేసేందుకు 12 మీటర్ల సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలన్న నిబంధనను తొలగించింది. బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లోనూ మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గేటెడ్ కమ్యూనిటీలకు గ్రూప్ డెవలప్మెంట్ నిబంధనల్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే ట్రాక్ ఆనుకుని ఉన్న చోటు చేసే నిర్మాణాలకు కూడా ఎన్ఓసీ అవసరం లేకుండా నిబంధనల్లో మార్పు చేసింది. 30 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు ఎన్విరాన్మెంటల్ డెక్లను అనుమతిస్తూ నిబంధనల్ని సవరించింది. 5 అంతస్తుల్లోపు నిర్మాణాలకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా మార్పులు చేసింది. 200 మీటర్ల కంటే ఎత్తైన హైరైజ్ భవనాలకు హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అయితే దీనికి సంబంధించి ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఐటి, జేఎన్టీయూ, ఏయూ లేదా వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల ఇంజనీరింగ్ విభాగాల నుంచి కట్టడం భద్రతపై అనుమతి అవసరమని పేర్కొంది. బిల్డర్లకి టైం ముందు, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలంటే టైం అనేది ఇంపార్టెంట్. పర్మిషన్లు, అనుమతులకి టైం అనేది ఎక్కువ తీసుకోకుండా వెంటనే పర్మిషన్లు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. తప్పకుండా ఇది అందరికీ ఇవాళ నిర్మాణ రంగం అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ జీవోల నుంచి కనిగిరి, ఒంగోలు నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ పనులు లేక హైదరాబాదు లాంటి ప్రాంతాలు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ వసతి కల్పించడం, వాళ్ళందరికీ కూడా ఒక జీవనోపాధిగా ఈ జీవోలు పనిచేయబోతున్నాయి. 5 అంతస్తుల్లోపు భవన నిర్మాణాలకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వెంటనే అనుమతులు వచ్చేలా ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై సంక్రాంతి తర్వాత జీవో జారీ చేసే అవకాశం ఉంది. బహుళ అంతస్తులకు, లేఅవుట్లకు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఒకేసారి అనుమతులు లభించేలా రూపొందిస్తున్న సింగిల్ విండో విధానం అమలుపైన త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. భవన నిర్మాణాలు, లేఅవుట్లకు పట్టణాభివృద్ది సంస్థలకు బదులుగా పురపాలక సంఘాల్లోనే అనుమతులిచ్చేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన త్వరలో జీవో రానుంది. భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతుల విషయంలో పలు నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థిరాస్తి వ్యాపార రంగంలో మేలిమలుపుగా క్రెడాయ్ ప్రతినిధులు చెబుతున్నారు. సిస్టమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. పర్మిషన్ కావాల్సిన అన్ని అనుమతులు కూడా ఒకే చోట, ఒకే పాయింట్ లో మొత్తం వచ్చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మాకు 3 to 4 months టైం, అట్లానే అన్ని డిపార్ట్మెంట్ చుట్టూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే విఎల్టీ దగ్గరికి కానీ, అట్లనే ఫైర్ కానీ, ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ, వాళ్ళందరి దగ్గర తిరగాల్సిన అవసరం ఉండదు. అన్ని 15 days లో అయిపోతాయి మొత్తం. దీని వల్ల ఏంటంటే మాకు టైం కలిసి వస్తుంది.
అట్లానే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ కూడా తగ్గిపోతుందండి. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గవర్నమెంట్ కి రెవెన్యూ ఏం తగ్గదు, పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి పర్మిషన్ కి చాలా లేట్ అవుతుంది. సో ప్రతి ఏ చోట చూసినా 6 నెలల నుంచి సంవత్సరం వరకు మినిమం పర్మిషన్ కే పడుతుంది. దానివల్ల ఇన్పుట్ కాస్ట్ డెవలపర్స్ కి ఎక్కువ అవుతుంది. దీనివల్ల అగైన్ ఎక్కడ మళ్ళీ ఎండ్ యూజర్ కే డెఫినెట్ గా ఇబ్బంది పడుతుంది. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ చాలా పుంజుకోబోతుంది. లేఅవుట్స్ ఉన్నాయి, 40 feet రోడ్స్ జియోలో ఉంది, తర్వాత 10% ఓపెన్ స్పేస్, 2% ఎమ్యూనిటీస్, 1% ఇది 13% అది పోతే మొత్తం మాకు ఈల్డ్ వచ్చేసరికి 50 కూడా వచ్చేది కాదు. చాలా మంది ఏం చేశారు, అనాథరైజ్డ్ గా వేసేవాళ్ళు. ఆథరైజ్డ్ లేఅవుట్ అనేసరికి మీకు దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే 10 లక్షలు పెట్టి మీరు ఫ్లాట్ కొంటే 6 లక్షలు 7 లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తారు 9% ఇంట్రెస్ట్ కి. కాబట్టి మీరు కొనుక్కుంటారు. అనాథరైజ్డ్ లేఅవుట్స్ వాటికి లోన్ ఇవ్వరు. లేఅవుట్లు వేసేవాళ్ళు కొంతమంది అంటున్నారు ఆథరైజ్డ్ లేఅవుట్లు వేసుకుందాం అని ఇప్పుడు ఆల్రెడీ అనుకుంటున్నాం. ఇప్పుడు